హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. కేడీ గార్మెంట్స్ తరపున ఆనంది ఫైనల్స్లో గెలవకూడదు. ఆనందిని ఆదిత్యను విడదీయాలని ఊర్వశి ఆనంది విషయంలో ఎలాంటి కుట్ర చేయబోతోంది? మరిక ఆదిత్య నిజం తెలుసుకుని ఊర్వశికి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజైతే సునంద ఇక ఊర్వశిని దగ్గరికి రమ్మని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. చూడు, ఈ ఫైనల్ మీటింగ్ అయిపోగానే ఆనంది ఆదిత్య పూర్తిగా శాశ్వతంగా దూరం కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కొడుకుని సొంతం కావాలి. నిన్ను కోరి నేను కోడలిగా తెచ్చుకున్నాను. నా పరువు నువ్వు నిలబెట్టాలి. ఆ ఆనందిని ఏడిపించాలి అని చెప్పి దగ్గరికి తీసుకుని సునంద అయితే ఊర్వశితో అంటూ ఉంటుంది. దాంతో ఇక ఊర్వశి అయితే ఎలా విడగొడతానో మీరే చూస్తారు కదా అత్తయ్య. ఇక రేపు కేడీ గార్మెంట్స్ మీటింగ్ జరగబోతోంది. ఫైనల్లో ఖచ్చితంగా ఇక ఆనంది గెలుస్తుందని నాకు తెలుసు. కాని గెలిచిన తర్వాత ఆనందికి జీవితముండదు. తన భర్త తనకు దూరమవుతాడు అని చెప్పి ఇక్కడ ఆనంది మీద చాలా కోపంగా ఉంటుంది ఊర్వశి అయితే. ఇక ఇదిలా ఉండగా ఇక రేపు ఫైనల్స్లో ఎలాగైనా గెలవాలని ఆనంది ఇక గుడికి వెళ్లి పూజారితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి అయితే ఆనందికి ఒక గుండె పగిలే నిజాన్ని చెప్తాడు. అమ్మా ఆనంది, ఇక నువ్వు మీ ఆఫీస్లో నీ భర్తకు పియ్యేగా ఉంటుందని చెప్పావు కదా. ఊర్వశి తన గురించి నాకు నిజం తెలిసిందమ్మా. నిన్నే నేను సీతారాముల కళ్యాణం ఇక మన గుడిలో ఉన్న సీసీ కెమెరాలో చూశాను. ఎలా జరిగిందని ఇక నేను ఆ కెమెరా మొత్తం ఓపెన్ చేసి మరొక్కసారి ఇక పెళ్లి వేడుక చూశానమ్మా. అందులో అసలు ఏముందో తెలుసా? నీ భర్తను కావాలని మైక్ మీద పడేలా చేసిందమ్మా ఊర్వశి. ఎందుకు ఆ ఊర్వశి మీ అత్తయ్య ఇద్దరూ కలిసి నీ జీవితాన్ని నాశనం చేస్తున్నారేమో అని నాకనిపిస్తుందమ్మా. మీ అత్తయ్య కోరి మరీ ఇక తనను ఇక పియ్యేగా పెట్టిందంటే కాబోయే ఇక నీ భర్తకు తను భార్య కాబోతోందేమో అని నాకనుమానంగా ఉంది తల్లి. ఎందుకైనా ఆ ఊర్వశిని ఓ కంట కనిపెట్టు. నీ జీవితాన్ని నాశనం చేసేలా ఉంది. ఇక కావాలని ఆదిత్య మీద అది పడివేయటం, తను వెళ్లి కాపాడడం, ఇలా సానుభూతి చూపించటం. ఆదిత్య ఇక తనను ప్రేమలో దించటానికి ఇదంతా తను ఆడుతున్న నాటకమనిపిస్తుంది అని చెప్పి పూజారి అయితే ముందుగా ఆనందికి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అవును పూజారితాత, ఆఫీస్కు వచ్చి ఇక ఆదిత్యతో సేవలు చేయించుకుంది. ఇక ఇదంతా కావాలని చేసిందని మా మామయ్య చెత్త కూడా అంటున్నారు. కాని నేనే సరిగ్గా పట్టించుకోవట్లేదు. కాని ఎలాగైనా మా అత్తయ్యకు అసలు ఊర్వశికి మధ్య ఏం జరుగుతుందో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఈరోజు ఫైనల్స్లో మనం గెలిచేస్తాం. ఆ శివయ్య ఆజ్ఞ నాకు ఉంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను తాత. అందుకే నేను ఇక శివయ్య దగ్గరికి వచ్చి నా మొర పెట్టుకుంటున్నాను అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే ఈరోజు ఫైనల్ అయిపోగానే ఆ ఊర్వశి సంగతి చూస్తాను. నా భర్త జోలికి వస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే మార్కెట్కి బయలుదేరుతుంది. ఇక కేడీ గార్మెంట్స్ తరపున ఎలాగైనా ఆనంది ఆదిత్య డిజైనర్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఇక ఇలా సొంతంగా తన తెలివితేటలతో తనే ఇదంతా రెడీ చేసింది. కాబట్టి తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా బిజీగా ఉంటుంది అని చెప్పి ఇక ఈరోజైతే ఎలాగైనా గెలుస్తామని ఇక కాన్ఫిడెన్స్గా ఉంటారు ఆనంది ఆదిత్య. ఇలా ఆనంది డిజైనర్స్తో పాటు సునంద అయితే ఊర్వశి డిజైనర్స్ రెడీ చేయిస్తుంది వేరేవాళ్లతో. అప్పుడే ఇక అక్కడికి వెళ్లి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి కదా. ఎవరు ఎలాంటి డిజైనర్స్ వేశారో తీసుకొచ్చి వాళ్లు వేసిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అప్పుడే ఇక మేము నమ్ముతాం వాళ్ళ ఆ డిజైనర్స్ని వాళ్ల తెలివితో ఇక వాళ్ల ఎక్స్ప్లెనేషన్తో చేశారని అని చెప్పి అక్కడికి వచ్చిన జడ్జి వాళ్లైతే అంటూ ఉంటారు. అప్పుడే సంతోషంగా ఆనంది ఆదిత్య ఇద్దరూ కలిసి వేసిన డిజైనర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇక చాలా చక్కగా వేశావమ్మా, ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చక్కగా ఉంది. దీంతోపాటు ఊర్వశి అని ఎవరు, తను కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అని చెప్పి అక్కడ మీటింగ్లో ఊర్వశిని పిలుస్తారు. కాని ఊర్వశికైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఇక సునంద వేరే వాళ్లతో వేయించింది. ఆ డిజైనర్స్ తనకేం తెలియదు. జీరో నాలెడ్జి కాబట్టి ఏం చెప్పలేకపోతుంది. అప్పుడే ఇక అందరి ముందు ఇక అవమానాల పాలవుతుంది. అందరూ ఏంటి తనే వేసిందా? వేస్తే మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. తనేంటి అంత సైలెంట్గా ఉంది? అసలు తనేంటి ఇలా డిజైనర్స్కు ఇలా వేయడం? తనొక పియ్యే కదా అని చెప్పి తన గురించి హేళనగా మొత్తం మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఇక ఆనందిపైన మరింత కోపాన్ని పెంచుకుంటుంది ఊర్వశి అయితే. ఇక అప్పుడే సునంద అయితే, నువ్వేదోకటి మాట్లాడు ఊర్వశి. ఇక నువ్వు డిగ్రీ చదివానన్నావు. ఇక కొంచెం కూడా నాలెడ్జ్ లేదా? దాని గురించి ఏదోకటి చెప్పొచ్చు కదా. దాన్ని చూసుకుంటూ అలా సైలెంట్గా ముద్దులా అలా నిలబడి ఉన్నావేంటి ఒక చదువురాని అమ్మాయిలాగా అని చెప్పి సునంద సీరియస్ అవుతుంది. దాంతో ఇక
ఇక ఏం చెప్పమంటారత్తయ్య, నాకేం రాదు అని చెప్పి తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా హేళన చేసి ఇక ఊర్వశిని స్టేజ్ మీద నుండి కిందికి దింపేస్తారు. ఆనంది, ఆదిత్య ఫైనల్లో ఇక చివరికైతే సెలెక్ట్ అవుతారు. దాంతో ఇక ఊర్వశి అయితే చాలా కోపంగా ఎలాగైనా వీళ్ళిద్దరినీ విడగొట్టి ఆనందిని అవమానాల పాలు చెయ్యాలంటే చివరికి ఇక నేనే అవమానాల పాలయ్యాను అని చెప్పి ఇక ఎలాగైనా అందరి ముందు మళ్లీ దీనిని ఇక ఇక్కడ కింద పడేయాలి అని చెప్పి ఇక పైనుండి కిందికి వస్తున్న ఆనందికి ఇక ఒక తీగలాగా ఒక సన్నని వైరు ఇక దారంలాగా తను వస్తూ ఉన్న దారిలో పెడుతుంది. దాంతో ఇక ఆనంది అయితే ఇక దారం చూసుకోకుండా వచ్చి ఇక స్టేజ్ మీద నుండి కింద పడుతూ ఉంటుంది. ఆదిత్య అప్పుడే వెళ్ళి ఆనంది అని చెప్పి ఆనందిని కాపాడేస్తాడు. చివరికి ఆనంది తలకు గాయమవుతుంది. ఏమైంది ఆనంది, చూసుకోవాలి కదా, ఏంటి అని చెప్పి ఇలా అంటూ ఉండగా, నేను చూసుకోలేదండి, ఇక అక్కడేదో పెట్టారని ఇక నేను అనుకోలేదు, నా కాళ్లకేదో తగిలిందండి అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే అనుమానంగా ఇక ఇలా ఊర్వశి వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఊర్వశి గురించి ఆదిత్యకు కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే తన ఫేస్లో తనను అందరూ అవమానించారని ఆనందమీద కోపాన్ని చూస్తాడు. ఖచ్చితంగా ఇదంతా ఊర్వశి చేసి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఊర్వశి నా పక్కన లేకుండా తన కిందికి వెళ్ళిందంటే ఇక ఈ పని ఊర్వశి చేసిందని చెప్పి ఆదిత్య అయితే సరే ఇదంతా ఎవరు చేశారనేది నాకర్థమైంది. కాని ఇక ఇప్పుడు అందరి ముందు ఇక తనను అవమానించడం నాకిష్టం లేదు. అందుకే నేను పక్కకు తీసుకెళ్ళి తనకు సరైన విధంగా బుద్ధి చెప్తాను. ముందుగా నువ్వు పద ఆనంది, రెస్టు తీసుకుందుగాని అని చెప్పి తన భార్య ఆనందిని ఇలా ప్రేమగా దగ్గరికి తీసుకుని ఇక ఇలా తీసుకెళ్తూ ఉంటాడు. దాంతో ఇక వీళ్ళిద్దర్నీ ఎంత విడగొట్టాలన్నా వీళ్ళు దగ్గర అవుతున్నారని సునంద, ఊర్వశి, జీవన వాళ్లందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంది అయితే ఆదిత్యకు ఇలా చెప్తూ ఉంటుంది. చూడండి, ఇక మీ పిఏ ఊర్వశి ఉంది కదా, తను అసలు ఎందుకు ఆఫీస్లో అడుగుపెట్టిందో తెలుసా? ఇక మిమ్మల్ని దక్కించుకోవడం కోసం. అత్తయ్య, ఇక తను ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్కొక్కసారి చూడండి మన ఆఫీస్ సీసీ కెమెరాలో. ఇక ఎలాగైనా నిన్ను నన్ను విడదీసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి అత్తయ్య అమ్మాయిని ఆఫీస్లోకి దింపిందండి. చూడండి, ఇక ఈ ఫైనల్స్ అయిపోగానే మనిద్దర్నీ విడిపోయేలా చేయడానికి ఊర్వశి ఎలాంటి కుట్రలు చేస్తుందో. ఇక నన్ను కింద పడేసింది కూడా తనేనండి అని చెప్పి లోపలికి వెళ్ళినాక అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. పూజారి చెప్పిన విషయం కూడా, ఆ రోజు గుళ్ళో మైక్ నీ మీద పడి ఉంటే నీ ప్రాణాలు పోయేవి. ఇదంతా ఊర్వశి ప్లాన్ ప్రకారమే మీకు దగ్గరి కావడానికే చేస్తుందండి. ఎందుకంటే ఇదంతా నాకెలా తెలిసిందనుకుంటున్నారా? పూజారి తాత ఇక శ్రీరామనామమి పెళ్లి వేడుక చూడడానికి సీసీ కెమెరా ఓపెన్ చేస్తే అందులో ఇదంతా ఉందండి. ఇక నేను నిన్నే చెప్పాలి నీకు, కాని ఫైనల్స్ అయిపోయాక అన్నీ ఇక సమస్యలు తీరిపోయాక నెమ్మదిగా నీతో మాట్లాడదామనుకున్నాను. ఇక ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందండి. మీరు తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు దగ్గర కాకపోయినా సరే, కాని తనకు మాత్రం దగ్గర కావద్దు. తన ప్రవర్తన, తన మాట తీరు, తన చేతలు ఎలా ఉన్నాయో చూశారా? మనుషుల ప్రాణాల మీదనే ఇలా ఇక ఆటాడుతుంది. ఒకవేళ ఆ మైకొచ్చి ఇక మీకు తలమీద పడి ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేది? ఇక మీ అమ్మ కొంచెమైనా ఆలోచించాలి కదా. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇక ఈ ఆఫీస్గా మీకు పిఏగా, మీకు భార్యగా పెట్టాలనుకుంటుంది. అసలు అత్తయ్య అలా ఎందుకు ఆలోచిస్తుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇలా ఆనంది అయితే ఇక ఆదిత్యకైతే ఊర్వశి గురించి గుండె పగిలే నిజాలన్నీ చెప్తూ ఉంటుంది. దాంతో ఇక ఆదిత్య అయితే తట్టుకోలేకపోతాడు. ఏంటి, నన్ను నా భార్యను విడదీయడం కోసం మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిని నాకు పిఏగా తీసుకొచ్చి పెట్టిందా మా అమ్మ? మా అమ్మ సంగతి ఇప్పుడే చెప్తాను. ఇక నా భార్య ఏ తప్పు చెయ్యలేదు. నా భార్య తప్పు చేసిందని ఇక మా అమ్మ మాటలు బట్టి నేను నమ్మాను. అంతేకాని నా మనస్సాక్షి ఎప్పుడు నువ్వు తప్పు చేశావంటే నేనిక నమ్మలేను అని చెప్పి ఇక తన మనస్లో ఉన్న ప్రేమను మొత్తం ఆదిత్య ఆనందికి చెప్పేస్తూ ఉంటాడు. ఈరోజు నిన్ను ఇంటికి తీసుకెళ్తాను ఆనంది, ఎవరేం చేస్తారో నేను చూస్తాను. ఇక మనిద్దరం దూరంగా ఉంటే ఇలాంటి వాళ్లు ఎంతమందైనా మా ఇద్దరి మధ్యలోకి ఇక మూడో వ్యక్తిగా వస్తారు. కాబట్టి నేనిక నిన్ను వదిలేసి ఉండలేను అని చెప్పి ఈరోజైతే ఆదిత్య
ఆనందిని తన భార్య ఇక ఎలాంటి తప్పు చెయ్యలేదు, నేనిన్నాళ్ళు ఇక ఇలా అపనమ్మకంతో నా భార్యను దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను, ఇక నేను తప్పు చెయ్యాలని అనుకోవట్లేదు, నేనిప్పుడే ఇంటికి తీసుకొస్తానని గట్టిగా చెప్తూ ఉంటాడు ఆదిత్య. ఇంతలోనే ఊర్వశి వచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్టు, బాస్ ఇక మీ పని మీరు చేసుకోండి, ఎంతసేపని ఆ ఆనందికి సేవలు చేస్తారో తన పని తను చేసుకుంటుంది, తనను అక్కడ వదిలేసేయండి అని చెప్పి అంటూ ఉండగా ఇక ఆదిత్యకు చాలా కోపం వస్తుంది. ఏంటి ఏం మాట్లాడావ్, నా భార్యను ఇక ఇలాంటి స్థితిలో వదిలేసి నా వర్క్ నేను చేసుకోవాలా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అని చెప్పి చాలా కోపంగా ఊర్వశి చంప పగలగొడతాడు. దాంతో సునంద ఊర్వశి ఎత్తి షాక్లో ఉంటారు. ఏంటి ఇక నన్నే కొడతావా అని చెప్పి అంటూ ఉండగా, నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టడం కాదు, నిన్నసలు ఆఫీస్లో నుండి గెంటేస్తాను, నీకసలు ఈ ఆఫీస్లో స్థానం లేదు, వెళ్ళిపో అని చెప్పి ఈరోజైతే ఇక ఊర్వశి గురించి నిజం తెలుసుకొని ఊర్వశిని ఆఫీస్ నుండి గెటౌట్ అంటాడు. ఇక నువ్వు నా ప్రాణాలనే తీయాలనుకున్నావు, గుళ్ళో మైక్ మీద పడి ఇక నేను ఆ రోజే నా తల పగులుంటే ఏమయ్యుండేది, మా అమ్మ నా గురించి కొంచెమైనా ఆలోచించాలి. అలాంటి పని చేశానని ఊర్వశి నీతో చెప్పినా కూడా తనను గెంటేయకుండా ఇంకా ఆఫీస్లో నాకు పీఏగా ఎలా ఉండనిచ్చావమ్మా, ఎందుకమ్మా నీ కొడుకంటే నీకిలా ప్రేమ తగ్గిపోతుంది, ఇలాంటి అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను నన్ను ఇద్దరినీ కూడా చంపేస్తుంది, ఇది కేవలం ఆస్తి కోసం డబ్బు కోసమే ఇక మన వెంట తిరుగుతుందని నీకు అర్థం కావట్లేదా, కానీ నా ఆనంది అలా కాదు, ఇక నా ప్రాణాలను కాపాడుతుంది, ఇక నాకు కాళ్ళు లేకపోయినా కాళ్ళు వచ్చే చేయడం కోసం ఎన్నో కష్టాలు పడి ఇక తన శివయ్యతో పోరాటం చేసి నన్నీరోజు ఒక మనిషిగా తీర్చిదిద్దింది, అలాంటి ఆనందిని చూసుకోకుండా ఇక నిన్ను వర్క్ చూసుకుంటానా, నీ మాటలు విని ఇక నువ్వెంత నీ బ్రతికెంత, నువ్వు మళ్ళీ నా భార్య ఆనంది గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పి ఈరోజైతే ఆదిత్య గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తూ ఉంటాడు ఊర్వశికైతే. దాంతో ఇక ఊర్వశి అయితే ఏంటి ఇలా మారిపోయావేంటి బాస్, ఒక్కరోజు ఒక్క నిమిషంలో నిన్ను మార్చేసిందా నీ భార్య అని చెప్పి అంటూ ఉండగా, మార్చేయడం కాదు, నా భార్య అంటే ఎప్పుడూ నా గుండెలోనే ఉంటుంది, ఇక తనకిక నేను తప్ప ఎవ్వరూ లేరు, నాకు తను తప్ప ఎవ్వరూ లేరు, మా ఇద్దరికీ లోపల ఎంతో ప్రేమ ఉంటుంది, కానీ అది బయట పెట్టలేం, కానీ ఇక మా ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఇక నేను ఎలా నిన్ను పెళ్లి చేసుకుంటాననుకున్నావ్, నా దేవతలాంటి నా ఆనంది నా భార్యను వదిలేసి ఈరోజే నేను నమ్ముతున్నాను, నా భార్య ఇక ఆ రోజు లోకల్ టీవీ వాళ్లకు ఫోన్ చేయలేదు, ఇక ఇంటి పరువు తీయలేదు, ఇదంతా ఎవరో కావాలని చేశారు, కానీ ఆనంది అది నిరూపించుకోలేకపోతుంది, ఖచ్చితంగా నేను నిరూపిస్తాను, నా భార్యని మాత్రం ఈరోజే ఇంటికి తీసుకెళ్తాను, ఎవరేం చేస్తారో నేను చూస్తాను అని చెప్పి రోజైతే ఇక సునందాతో వార్నింగ్ చేస్తూ ఉంటాడు ఆదిత్య. దాంతో ఇక ఆనంది శశికాంతు చేతు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇక ఆనందిని ఆదిత్యాని విడగొట్టడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తే వీళ్ల ప్రయత్నం వల్లే వాళ్ళిద్దరూ మరింత దగ్గరవుతున్నారు. ఇక ప్రేమను విడగొట్టాలని చూస్తే వాళ్ళింకా దగ్గర అవుతారని చెప్తారు కదా, బహుశా ఇదేనేమో వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ, వీళ్ల లోపల దాగి ఉన్న ప్రేమను అన్నయ్య ఈరోజు బయటపెట్టాడు ఈ ఊర్వశి ద్వారా. ఏది ఏమైనా అన్నయ్య ఈరోజు వదినను ఇంటికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఆ తప్పు చేయలేదని కూడా అన్నయ్య ఖచ్చితంగా నిరూపిస్తాడనే నమ్మకం నాకుంది అని చెప్పి ఈరోజైతే చాలా సంతోషిస్తూ ఉంటారు శశికాంతతో. చేతు అయితే ఇక ఇలా ఊర్వశి చెమ్మబన్నలు వత్తి ఊర్వశికి బుద్ధి చెప్పి ఇక సునందాకు కూడా వార్నింగ్ ఇచ్చి ఆనంద్ని తన భార్యగా ఇంటికి తీసుకురాబోతున్నాడు ఆదిత్య. అయితే ఈరోజు చూద్దాం మరి ఇలానే జరగబోతుందా? కేడీ గార్మెంట్స్ ఇక ఇలా ఫైనల్ పోటీలో గెలిచి ఇక ఊర్వశి నిజస్వరూపం తెలుసుకొని ఆదిత్య ఇలా ఊర్వశికి సునందాకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడా అనేది చూడాలి.